సందర్భంగా బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ జాతి వృత్తి బిడ్డలకు ఎవరైతే అమరులయ్యారో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం వారికి ఈ సందర్భంగా మేము నివాళులు జరుగుతూ ఉంది. మరి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎంతోమంది అసలు పోయడం జరిగింది. వారందరి యొక్క ఏకైక లక్ష్యం ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం. మరి ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ కూడా సాధించుకున్న సందర్భంగా మరి ఎవరు చేయని గొప్ప త్యాగాలని జీవితాలను తృణప్రాయంగా వదిలిపెట్టిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మా అందరి యొక్క సామాజిక బాధ్యతగా ఈరోజు మేము వాళ్ళకి నివాళులు జరుగుతూ ఉంది. అదేవిధంగా యావత్ మాదిగ జాతిలో ఉన్న ఎంఆర్పిఎస్, ఎంఎస్సీ, ఎంబీఎఫ్ ఇతర అనుమతి సంఘాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ జాతి కోసం, ఈ జాతి యొక్క లక్ష్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన అమరవీరుల ఆశయాలకు, అమరవీరుల లక్ష్యాలను సాధించడం కోసం భవిష్యత్తులో మనందరం కూడా ఏకమవుదాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మాదిగ అమరవీరుల ఆశయాలను. శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1994 జూలై 7వ తారీఖున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏర్పడినటువంటి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలను వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఏబిసిడీలుగా వర్గీకరించాలనే నినాదంతో ఏర్పడినటువంటి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి అనేకమైన విస్తృతమైన పోరాటాలు చేయటమే కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడు ఆందోళన కార్యక్రమం చేసే క్రమంలో అనేక మంది మాదిగ అమరవీరులు అసలు బాయటం జరిగింది. దానికి ప్రధానంగా 2009లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణ చేస్తానని చెప్పేసి నమ్మించి మోసం చేసిన దానికి నిరసనగా ఫిబ్రవరి 28వ తారీఖున హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్ తగలబెట్టిన సంఘటనలో పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగలు ఆ అగ్ని ఆగుతూ జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన చనిపోయినటువంటి సురేంద్ర మాదిగ కృష్ణ మాదిగ గారికి ఒకే ఒక మాట చెప్పాడు. 80% కాలిపోయినటువంటి శరీరంతో ఉండి చిట్ట ప్రాణాలు విడిచే సమయంలో కూడా అన్నా మీరు అధైర్యపడవద్దు, మేము చనిపోతామని మాకు తెలుస్తుంది. అయినప్పటికీ మన జాతి లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సాధిస్తేనే మన మాదిగ జాతి కావచ్చు, ఎస్సీలో ఉన్నటువంటి 58 కులాలు కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయనే ఉద్దేశంతో పొన్నాల సురేంద్ర మాదిగ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెదాడు ప్రకాశరావు మాదిగ గారు అయితే ఆయన 94 నుంచి కూడా ఆయన ప్రాణం విడిసే వరకు కూడా చిట్ట చివరికి కూడా ఉద్యమంలో కొనసాగుతూ ఆయన ఒక మీటింగ్లో ఉండి ప్రసంగం చేస్తూ అతను ముందుకు పడి హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. అంటే భారతీయ మాదిగ గారు అయితే హైదరాబాద్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు తోపులాట్లో పెనుగులాట్లో ఆమె గుండె ఆగిపోయి చనిపోవడం జరిగింది. అంటే ఈ